ఫ్రేమ్ ఓకేనా? నేను ఓకేనా? ఓకే. హలో, అందరికీ నమస్కారం. మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. టీబీ, క్షయవ్యాధి. ఈ పేరు వింటేనే ఎంతోమందికి భయం, ఆందోళన కలుగుతుంది. అలాంటిది ఈ నిశ్చయ ఫౌండేషన్ టీబీ సోకిన ఎంతోమంది ప్రజలకు కుల మత భేదాలు లేకుండా సాయం చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. నేటితో ఈ నిశ్చయ ఫౌండేషన్ స్థాపించి 2 ఏళ్లైన సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈ ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు చేసే కర్తవ్యాలేంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అరే ఒకసారి ఇలా రా మేడం. నమస్తే మేడం. ఏంటి మ్యామ్ ఇక్కడంతా ఈ హడావిడి? నిశ్చయ ఫౌండేషన్ స్థాపించి సరిగ్గా ఇప్పటికి 2 ఏళ్ళు అవ్వడం మరియు ఈ ఫౌండర్ రోహన్ సార్ పుట్టినరోజు కూడా కావడం వల్ల ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానివల్ల ఈ చుట్టుపక్కల ఊరు జనాల్ని మరియు ఇక్కడ 2 ఏళ్లకు పైగా ట్రీట్మెంట్ తీసుకుని టీబీని జయించిన 500 మంది పైగా జనాల్ని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. నైస్ మ్యామ్. ఒకసారి మీ ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు చేపట్టే కార్యక్రమాలు ఏంటి ఒకసారి చెప్తారా? తప్పకుండా మ్యామ్. వీరంతా మా సాయంతో టీబీని జయించిన వాళ్ళు. అలాగే మనం సామాన్య ప్రజలకు, ఊరివాసులకు టీబీ గురించి, దాని లక్షణాల గురించి వివరిస్తూ ఇది అంటువ్యాధి కాదు, నివారించవచ్చు అని వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తూ ఆ కృషిలో లోకల్ లీడర్లను, సర్పంచులను కూడా భాగం చేస్తుంటాం. అలాగే పేషెంట్ల టీబీ నిర్ధారణకై క్వాలిటీ ల్యాబ్ టెస్టులు చేయిస్తూ మరియు వారికి సరైన మందులు ఇవ్వడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన పేషెంట్లకు, వారి కుటుంబ సభ్యులకు కోర్స్ పూర్తయ్యే వరకు కూడా తోడుగా నిలుస్తాం. వెరీ గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. అసలు వీళ్ళు ఏమీ ఆశించకుండా ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారు? నిజంగానే వీళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నారా? అది చెప్పరా చెప్పు. ఏవేంద్ర ఆడికి అలా ఉన్నాడు? అంటే 2-3 months బ్యాక్ వీడు మా ఇంటి కింద తాతకి చాన్నాళ్ళుగా ఒంట్లో బాగోట్లేదని ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు, మందులు వరకు అంతా దగ్గరుండి చూసుకున్నాడు. అదైన వారానికి డెంగ్యూ జ్వరం వచ్చింది. అప్పటి నుంచి సివియర్గా ఫీవర్, దగ్గు రావడం. ఇదిగో ఇప్పటికీ ఆ దగ్గు తగ్గలేదు. తర్వాత అప్పుడప్పుడు ఆ దగ్గులో రక్తం కూడా పడేది. కానీ ఆ విషయం నిన్నటి వరకు వీడు నా దగ్గర కూడా దాచాడు. బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదరా. అంటే తగ్గిపోద్దేమో అని అనుకున్నాం అండి, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. అమ్మరా లేదా? వెనకాల వస్తున్నానని చెప్పారు. వస్తా అన్నారా? నీకేం తెలీదు, ఊరుకో. ఓకే ఓకే వస్తున్నారంట బావా. ఏం కాదు, చిన్న దగ్గే కదా, రిపోర్ట్ రాని చూద్దాం. సరే బావా. చూడు ఎలా అయిపోయాడు చూడు. అవునండి, అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో స్ఫూటం టెస్ట్ అంట, రిపోర్ట్ కోసం వెయిట్ చేయమన్నారు. సార్, రిపోర్ట్ పాజిటివ్. పాజిటివ్ రా. ఏంటి? ఏంట్రా ఏముందిరా అందులో? చెప్పురా. టీబీ పాజిటివ్. అలా చూడు, అలా చూడు. ఏ బాబు, ఏదో టీబీ రోగం అంట. వేసే కట్టనేసి వేసే. ఇక్కడ ఎవరికో టీబీ టాబ్లెట్లు ఇవ్వాలంట కదా, ఇదిగో వేసుకోండి. ఇవిగోండి టాబ్లెట్స్. ఆల్రెడీ 4 నెలల నుంచి వాడుతున్నారు కదా, మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు. సరే కానీ కార్తీక్ ఎక్కడున్నాడు? కాల్ చేసి సార్ వచ్చేస్తున్నారంట. ఓకే మేడం. రేయ్ ఎక్కడ్రా? నేను జాబ్ నుంచి తీస్తారని తన కూడా నేను వదిలేసిందిరా. అర్థమవుతుందిగా, మర్చిపోతాన్ని. ఈ 6 నెలల వల్ల నీ జీవితం ఏం ఆగిపోదురా. ఏయ్ నా మాట వినరా ప్లీజ్ రా. రారా బాబు, సార్ వచ్చారంట. మేడం రండి మేడం. వస్తున్నా.
tuberculosis is curable. With proper guidance, full support, complete treatment, one can easily conquer the disease and lead a very good quality life. But do you know the problem is there is a lot of stigma against the disease and people think the patients of tuberculosis are untouchable, and that is not correct because it will lead to a lot of mental stress, trauma and physical trauma also. So we have to take action against the stigma and not against the TB patients. Doctors are always with you. With the help of the government and the non-government organization, yes, we can end TB.